కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు పేరిట నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి చంద్రమును బట్టి, వారిద్దరి కుమారులను బట్టి, వారి కుమార్తెను బట్టి వారికి ప్రత్యేకమైనటువంటి నా యొక్క శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ కుటుంబము ఇక్కడ కొంచెం నిలబడింది కనుక వారిని బట్టే ఈ కూటములు ఏర్పాటు చేయబడ్డవి. ఎప్పుడైతే ఈ కూడికలు ఏర్పాటు చేయబడ్డావో అప్పటి నుంచి నాన్ స్టాప్గా వర్షము వస్తూనే ఉంది. కానీ దేవుడు మనందరి ప్రార్థనలు ఆలకించి చక్కటి వాతావరణం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. నేను ఈరోజు స్పష్టంగా, చాలా మంది వస్తారు నేను ఎరుగుతును కాబట్టి నేను చాలా సాధ్యమైన మట్టుకు ఒక వ్యవసాయం చేయవాడు ఎట్లా మాట్లాడతాడో అలాగే మాట్లాడి దేవుని యొక్క వాక్యాన్ని మీ మధ్యలో పెట్టాలని ఆశపడుతున్నాను. రెండు దయచేసి వాక్యదాన కొరకు 46వ కీర్తన 1 నుంచి చదువుకుందాం. మీ ఎవరి స్వరాలు వినపడద్దు, కేవలం నా స్వరం మాత్రమే వినపడాలి. కాబట్టి జాగ్రత్త వినండి. 46వ కీర్తన 1 నుంచి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నదినను, నడి సముద్రములలో పర్వతములు మునిగిపోయినను, వాటి జలములు ఘోషించినను, నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. చాలు. ఇక్కడ కీర్తనకారుడు ఒక మాట రాస్తున్నాడు. మన దేవుడు ఎవరు అంటే ఆపత్కాలములలో నమ్ముకునదగిన దేవుడు. ఎవరంట? ఇప్పుడు చాలా మంది గుడికి వెళ్తారు, చర్చికి వెళ్తారు. ఎందుకు వెళ్తారంటే ఇంట్లో ఎవరికైనా ఆపద వస్తే ఏం చేస్తాం చెప్పరేంటి? ఎవరికైనా ఆపద రావాలి, మనం గుడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలన్నా, చర్చికి వెళ్ళి అయ్యగారితో కొబ్బరి నూనె పోపించుకొని ప్రార్థన చేపించుకోవడం. మనకి ఏం కావాలి? మన ఇంట్లో ఎవరికి ప్రేమ రావాలి? ఆపద రావాలి. ఆపద వస్తేనే మనకి ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తాడు. ఆపద రాకపోతే మనకు దేవుడు గుర్తుకు రాడు. నేను అందుకే పెట్టించా, ఆపదలలో ఉన్న వాళ్ళారా ఆదుకునే దేవుని కాడికి రండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. టైటిల్ అది పెట్టా. ఒక మాట చెప్పాలంటే మన దేవుడు ఎవరంటే ఆపదల ముక్కువాడు. హల్లెలూయా. ఎవరు? నువ్వు ఎటువంటి ఆపదలు ఉన్నా నీవు ఆయన మొరపెట్టితే, ఆయన ఆశ్రయిస్తే ఖచ్చితంగా నీ ఆపదలలో ఆదుకునే దేవుడు ఆయన. దేవుడికి స్తోత్రం. కానీ కొంతమందికి మేము ఆపదలో ఉన్నామని తెలియదు. ఏం తెలియదు? వారు ఆపదలో ఉంటారు, కానీ మేము ఆపద అంటే తెలుసా మీకు? ఇంగ్లీష్ అయితే తెలుగు వచ్చా? ఇంగ్లీష్ వచ్చా మీకు? ఆపద అంటే డేంజర్ జోన్. ఏంటి అంతే కదా? డేంజర్ జోన్ ఏంటి? డేంజర్ జోన్. ఆపదలో ఉన్నారు కాబట్టి మేము ఆపదలో ఉన్నామయ్యా ఆదుకోనాయనా అంటే ఆయన వచ్చి చేస్తారు మళ్ళీ చెప్పాలి, ఆదుకుంటాడు. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ కీర్తనకారుడే స్పష్టంగా చెప్పలేమని, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నీకు ఆపద అనుకోండి, పెట్టుందని తినాలంటే మన అన్నదమ్ములకు కానీ, అక్క చెల్లెళ్ళకు కానీ, లేకపోతే ఇరుగు పొరుగు వారికి కానీ మనం చాలా సహాయం చేస్తాం, ఆదుకుంటాం. అయ్యా నాకు ఆపద వచ్చింది ఆదుకోమంటే ఫోన్ లేపుతారా? ఫోన్ లేపుతారా? లేపరు. ఇంటికి పోతే రెస్పాన్స్, ఎందుకు వచ్చారా బాబు చూస్తారు కదా. వాళ్ళకు ఏమన్నా అవసరత ఉంటే, వాళ్ళకు ఏమైనా ఆపద వస్తే, అమ్మో ఎంత ప్రేమగా మాట్లాడతారు, ఫోన్లో ప్రేమగా మాట్లాడతారు, ఇంటికి వచ్చి ప్రేమ ఎట్లా సా చంద్రమ్మ రొట్టె చేసినవా? ఏం కూర? బాబుకు ముళ్ళు దిగిందంట కదా కాలులో, తగ్గిందా? టీటింగ్ చెప్పించినవా? అమ్మో ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది నీకు? ఈమెకేమో కావాలి, ఈమెకేమో
అంత అయిపోయిన తర్వాత ఉంటది, నాకు 10,000 ఉంటే ఇస్తాయేమో నచ్చిన. అది సంగతి. ఆ 10,000 అడగడానికి ఇంత పెద్ద అది సంగతి. హల్లెలూయా. పొరపాటున 10,000 ఇచ్చామనుకోండి, రేపు ఇస్తాక అట్లా వచ్చా ఇటు ఇచ్చేస్తానంటనమాట. వారం బాయ్, నెలవాయ్, 2 నెలలు ఏమాట దెంకపోతున్నా, పారిపోతున్నామా, పక్కిల్లే కదా అమ్మా. హల్లెలూయా. చెప్పేది అదే, మనకు ఆపద ఉంటే ఎవడు ఆడుకోడు, కానీ మనమైతే పక్క వారిని ఆదుకుంటాం. అందుకే మనం మంచి వాళ్ళం. దానికి స్తోత్రం. మీరు గట్టిగా చెప్పాలి స్తోత్రం. హల్లెలూయా. అదొక మాట వినండి. మీ కులస్తులు, మీ మతస్థులు, మీ బంధువులు, మీ గ్రామస్తులు, మీ కన్నా మిమ్మల్ని ఆదుకోకపోయినా మిమ్మల్ని ఆదుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. హల్లెలూయా. కానీ నా బాధ ఏంటంటే మీరు ఆపదలలో ఉన్నారని మీకు అర్థం కావట్లా. ఒక మాట చెప్తా, మంచి వింటారు కదా, రైటా? నేను కనబడుతున్నాడు మీకు అందరికి. హల్లెలూయా. సరే, ఇప్పుడు అయ్యగారు ఏం కట్టింది నెత్తికి? కట్టుకోరా. ఎప్పుడు కడతారు? భుజం మీద ఉన్నటువంటి టవాలా నెత్తికి ఎక్కిందని అర్థం ఏంటి? పనికి సిద్ధమని అర్థం. ఇప్పుడు భుజం పైనటువంటి టవాలు నెత్తికి వచ్చిన అర్థం ఏంటి? ఇప్పుడు ఆయన పొలంకి వెళ్ళాడు, ఆ పొలం కాడ ఏదో ఒక పని చేద్దామని నిర్ణయం తీసుకున్నాడు కనుక ఇప్పుడు భుజమైనటువంటి ఆ టవల్ చేసిండు, నెత్తికి జుట్టుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నాగలు పట్టుకొని దున్నుతున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎందుకు దున్నుతున్నావు? ఎందుకు అంటే ఇప్పుడు ఒక ప్లాన్ ఉంది. ఎవరికి? వ్యవసాయం చేసే ప్లాన్ ఉంది. ఏంటి ఆ ప్లాన్ అంటే పత్తి వేయాలో, లేకపోతే పెసలు వేయాలో, జొన్న పంట వేయాలో, ఇంకేం పంట వేస్తున్నారు, వరి పంట వేయాలో ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు ఆ శ్రేష్టమైనటువంటి విత్తనాలు ఆ భూమిలో పడాలి అంటే ముందేం చేసేయాలి చెప్పాలి. నేను చెప్తాను, అందుకే చదవగట్టినా మీకంటే ముందు నేను. ఓకే, రైట్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నెత్తి కట్టుకున్నావు. నెత్తి కట్టుకుంటే ఏం చేస్తున్నావు? నువ్వు దున్నుతున్నా. హల్లెలూయా. అయిపోయింది ఇక. ఇట్లంటారా? అమ్మా, ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు అడగాలి, సహోదరా, నాయనగారు, తాతగారు, ఇంత కష్టపడి ఎందుకు దున్నినావు? ఎద్దుల కాళ్ళు నొస్తున్నాయి, నీ కాళ్ళు నొస్తున్నవి. మళ్ళీ తర్వాత దున్నుతున్నప్పుడు కాళ్ళ కూడా రాళ్ళు తాకి, మట్టి పెద్దలు తాకి నీకు అన్ని గాయాలు కూడా అయినవి, బట్టలన్నీ మాసిపోయినవి. ఇంత కష్టపడి ఎందుకు భూమిని దున్నుతున్నావు అంటే అంటాడు, అయ్యా ఏమేద్దాం అనుకున్నాను? ఈ భూమిలో పంట వేద్దాం అనుకున్నాను కనుక దున్నాను అంటాడు. హల్లెలూయా. సరే, దున్నిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పాలి? విత్తనాలు వేస్తాడు. ఏం వేస్తాడు? విత్తనాలు వేస్తాడు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న వెళ్తున్నా, ఎందుకు దున్నావు? ఎందుకు దున్నావు? సర్పంచ్ గారు దున్నమన్నారా? ఎమ్మెల్యే గారు దున్నమని చెప్పారా? ముఖ్యమంత్రి చెప్పారా? నాకు తెలియక అడుగుతున్నాను, ఎవరిని ఎందుకు దున్నమంటున్నావు నువ్వు? కాబట్టి నీవే విత్తనాలు విత్తుతున్నావో ఆ విత్తనాలు మొలకెత్తకుండా, అది లేకుండా, అది ఫలించకుండా ఈ యొక్క రాళ్ళు, ఈ యొక్క ఏమంటారు గచ్చు పొదలు, ఇవన్నీ కూడా ఆటంకం. అంటే ఆపద ఏంటి వల్ల? ఈ విత్తనాలు విత్తకంటే ముందు ఏ గడ్డైతే, ఏ ఎగడైతే ఉందో అవన్నీ కూడా ఈ విత్తనాలకు ఆపద కలిగిస్తాయి కనుక వాటిని తీసేశారు. అవునా కాదా? రైట్. రెండో స్టెప్ ఏంటి? కొంచెం వర్షం కోసం చేస్తారు. అవును కదా? మంచిగా దున్ని పెట్టారు. ఇందాక పాటలు పాడినటువంటి మా సహోదరుడు మోషే ట్రాక్టర్ దున్నుతూ ఉంటాడు ఆయన రాత్రి మగలు. సరే, దున్యావు, భూమి మొత్తం నల్లగా అయిపోయింది, సమానంగా ఉంది. విత్తనాలు వేస్తారా? అయ్యారు. ఎందుకు? ఏం కాదు, ఇప్పుడు వర్షం కావాలి. అడుగుతున్నాను, మన భూమి నీదే, దున్నుకున్నావు, విత్తనం వేసుకోవాలంటే వెయ్యరు. ఎందుకంటే వర్షం లేకుండా, భూమిలో తొడ లేకుండా విత్తనాలు వేస్తే అవి ఏమవుతాయి? అక్కడే పోతాయి. ఎక్కడ పోతాయి? భూమిలోనే అవి నశించిపోతాయి, పాడైపోతాయి, కుళ్ళిపోతాయి. కనుక ఇప్పుడు ఏం కావాలి? వర్షం కంటే ముందు, క్షమించండి, విత్తనాలు విత్తకంటే ముందు ఇప్పుడు ఏం కావాలి? వర్షం కావాలి. అంటే వర్షము లేనటువంటి, తడి లేనటువంటి భూమి కూడా విత్తనానికి ఆపదే. విత్తనానికి ఏంటి? ఆపదే. రైట్. వర్షం పడితే సరిగా టక్క 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 మొత్తం విత్తనాలు వేస్తారు. విత్తనాలు వేసిన తర్వాత
మళ్ళీ ఇప్పుడు ఏం కావాలి? కొంచెం ములుగుగానే మళ్ళీ ఏం కావాలి? వర్షం కావాలి. అంతతో అయిపోయిందా? దానికి ఎరువెయ్యాలి, తర్వాత మందేయాలి, మందు కొట్టాలి. రెండొకటినమ్మ. మందు వేయడం వేరు. చిన్న ఉన్నప్పుడు ఏం చేస్తారు? మందు వేస్తారు. పెద్దగా అయినాక మందు కొడతారు. ఎందుకు కొడుతున్నారు? ఇప్పుడు నువ్వు ఏదైతే పంట ఆశిస్తున్నావో, ఏదైతే ప్రతిఫలంలో ఆశిస్తున్నావో అది రావాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? ఆ పంట ఎదగాలి. ఆ పంట ఎదగకుండా దానికి ఏ ఆపద వస్తుందో ఆ ఆపద రాకుండా అవి బలంగా ఉండడానికి ఏం చేస్తున్నావు? మందు కొడుతున్నావు, మందు వేస్తున్నావు. హల్లెలూయా. సరే, మనిషి కొంచెం పెద్దగా అయింది, చుట్టుముట్టు ఏమేస్తారు? మళ్ళీ ఇప్పుడు చెప్పండి. చుట్టుముట్టు మళ్ళీ కంచేస్తారు. ఎందుకని? ఒకవేళ పంట మంచి ఉన్న ఈ అడవి పందులు ఉన్నవి, నక్కలు, రకరకాల పక్షులు, పశువులు ఉన్నాయి కనుక ఇప్పుడు వాటి నుంచి మీ పంట కాపాడబడంటే ఏం కాదు? చుట్టుముట్టు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకయ్యా అంటే పంటకు ఆపద గనక. అంతేనా కదా? ఏమంటున్నారేంటి? మీరు పండించబోతున్నటువంటి పంటకు వీటన్నింటి వల్ల ఆపద వస్తుంది గనక ఆ ఆపద నుండి కాపాడడానికి మీ భూమిని దున్నుతున్నావు. ఆ పంటకు నీళ్ళు అవసరం కనుక నీళ్ళు పెడుతున్నావు. అనగా నీవు కోరుకున్నటువంటి ఆ పంట రావడానికి ఇవన్నీ చేస్తున్నావు. నేను చెయ్యను అంటే అవన్నీ ఏం చేస్తాయంటే నీ పంటను నాశనం చేస్తాయి. ఇప్పుడు నీ పంట నాశనం కావద్దు అంటే, మంచి ధాన్యము నీ ఇంట్లోకి రావాలంటే, నువ్వు గొప్పగా దీవించబడాలి అంటే, నీ పిల్లలు చదువుకోవాలి అంటే, 4 ముద్దలు నోట్లోకి వెళ్ళాలి అంటే, ఈ పంటకు ఆపద కలిగించేవి నువ్వు సంపుతూ రావాలి. అవునా కాదా? నువ్వు సంపుతూ రావాలి. అప్పుడే మీ కష్టానికి ప్రతిఫలం ఉంటది. హల్లెలూయా. అనగా వ్యవసాయం చేయడం చాలా గొప్పలండి. ఏంటి? వ్యవసాయం చేయడం చాలా గొప్పలు. అనగా పంట పెట్టగానే ఆ పంటకు ఏం ఆపద వస్తుందో ముందే ఎరిగి గుర్తించి చేస్తారు. అవునా కాదా? ఏది పురుగు పట్టిన తర్వాత అది మొత్తం ఎండిపోయిన తర్వాత మందు కొడతారా? లేదు లేదు. అది ఆపద వస్తుందని ముందే గుర్తించి గ్రహించి ఏం చేస్తారు? మందు వెంటనే కొడతారు. అది వ్యవసాయం చేసేటువంటి గొప్ప జ్ఞానము, గొప్ప తెలివి. హల్లెలూయా. కానీ ప్రకారముగా ఈరోజు మీ పంటకు ఎక్కడి నుంచి ఎలాగున ఆపద వస్తుందో మీకు తెలిసిపోతుంది. కాబట్టి వెంటనే ఎరువేయాలా, మందు కొట్టాలా, మందయ్యాలా, కంచెయ్యాలా. కొంతమంది ఇక్కడ ఒక రెడ్డిపల ఊరుంది. ఆ రెడ్డిపల కొన్నప్పుడు రాత్రంతో టన్ టన్ అని గిన్నెలు మోగుతుంటాయి. కారణం తెలుసా? అడిగి పందుల బాధ. కొంతమంది ఏమో హో 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 అంటాయి. ఏది మన మైకులు అవి రాత్రంతా. అంటే అర్థం ఏంటి? ఈ అయ్యగారు ఇంట పడుకున్నాడు, అయ్యగారు ఇంట పడుకుండు, అది రాత్రంతా మోగుతున్నాడు. కారణం ఏంటి? అడవి పందుల. అంటే అర్థం ఏంటి అంటే నువ్వు నీ భూమిని ప్రేమిస్తున్నావు, నువ్వు పంటని ప్రేమిస్తున్నావు కనుక నీవు ప్రేమిస్తున్నటువంటి, నువ్వు సంపాదించాలి అనుకున్నటువంటి ఆ పంటకు ఎటువంటి ఆపద రాకుండా రాత్రుంబగళ్ళు కష్టపడి చెమటోర్చి నువ్వు ఆపద రాకుండా ఆ భూమిని, ఆ పంట నువ్వు కాపాడుతున్నావు. అందుకే మీరు చాలా జ్ఞానవంతులు. వ్యవసాయం ఏది లేకపోయినా కానీ ఒక మనిషికి ఏం కావాలి? వ్యవసాయం. ఎంత వెండున్నా, ఎంత బంగారం ఉన్నా, ఎన్ని బెండిలు ఉన్నా వాటిని మనం తినలేము, బతకలేము. ఏం కావాలి? కనీసం మనిషికి 3 పూట్ల ఇంత ఆహారం కావాలి. ఆ ఆహారం అనేది వ్యవసాయం చేయవారు మాత్రమే ఇస్తారు. హల్లెలూయా. సరే, మంచిది. అట్లయితే ఇప్పుడు పంటకు ఎటువంటి ఆపద వస్తుందో మీరు గుర్తించి గ్రహించి దానికి కావలసినవన్నీ ఏమంటారు దాన్ని జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే మీ పంటకు ఎలాగైతే ఆపదలు వస్తున్నాయో అదే ప్రకారముగా మీకు కూడా కొన్ని ఆపద ఉంది. హల్లెలూయా. మీకేం చెప్తున్నాను? మీకు కూడా ఆపద ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే సాతానుగాడు, దయ్యంగాడు నువ్వు ఏ ఆపదలో ఉన్నావో అది గుర్తించకుండా, అది గ్రహించకుండా మిమ్మల్ని కొంచెం మత్తులో ఉంచాడు. ఎటు ఉంచాడు? మత్తులో ఉంచాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, ఆపదలో ఉన్నటువంటి వారు దేవుణ్ణి అడిగితే వారిని ఆయన ఆదుకుంటాడంట. చేస్తాడంట. ఆ దేవుణ్ణి నమ్ముకుంటే నిన్ను ఆదుకుంటాడు.
రెండో వచనం ఉంది, మనం ఆయన్ని ప్రార్థన చేస్తే మన ప్రార్థన విని మనల్ని విడిపిస్తాడంట. మరొక దగ్గర ఉంది, ఆ ఆపద ముక్కుల వాణ్ణి మనం వేడుకుంటే ఆయన మనతో మాట్లాడతాడంట. హల్లెలూయా. ఈ దేవుడు ఎవరు? ఆపదలో ఉన్న వారికి ఆదుకునేవాడు. రెండవది ఏంటి? ఆపదలో ఉంటే విడిపించే దేవుడు, ఆపదలో ఉంటే వారికి మాట్లాడి చక్కటి సలహా ఇచ్చేటటువంటి దేవుడు ఈ దేవుడు. హల్లెలూయా. సరే, మంచిది. మీరు అనుకోవచ్చు, మేము ఏ ఆపదలో ఉన్నాం? మా శరీరం బాగుంది, మా శరీరం బాగుంది, మా కాళ్ళు చేతులు బలంగా ఉన్నాయి, ఇంకా ఎక్కతక్కటి అంటే ఒకే చేత్తో 50 కిలోల నాకు చూస్తున్నా కదా చూడండి, ఏంటి ఒకే చేతితో 50 కిలోల బస్తు ఎత్తగలడు తెలుసా నీకు? ఏమంటారు? 50 కిలోల బస్తా ఒక్క చేతితో ఎత్తుతా, 2 చేతులతో 100 కిలోల ఎత్తుతా. సరే, ఓకే, మంచిది. ఒక్క చిన్న ప్రశ్న అడుగుతున్నా. చాలా మందికి విద్య ఉంది, చాలా మందికి ఏమంటారు మంచి మంచి ఆస్తులు ఉన్నాయి, చాలా మందికి చాలా చాలా రకరకాల ఉద్యోగాలు ఉన్నవి. కానీ ఈరోజు మనిషికి ఎంత విద్య పెరిగిపోయినా, మనిషికి ఎంత జ్ఞానం పెరిగిపోయినా, మనిషికి ఎంత ఏమంటారు డబ్బు అధికారం ఇవన్నీ పెరిగిపోయినా, మనుషుడు మాత్రము నేను ఆపదలో ఉన్నాను అన్నటువంటి ఆ సంగతిని మర్చిపోయి బ్రతుకుతున్నాడు. హల్లెలూయా. ఒక మాట డైట్ అడుగుతున్నాను. ఒక సిగరెట్ డబ్బా మీద వ్రాసి ఉంటది ఏమని, ఇది తాగడం వల్ల నీకు ఏముంటది? హానికరము ఉంటది లేదమ్మా? ఏముంటది? ఇది చూడండి అమ్మా, ఏముంటది? ఒక సిగరెట్ డబ్బా మీద ఏముంది? ఇది తాగడం లేదా చెల్లెప్పండి ఒకసారి ఉంటుందా ఉంటుందా? ఏముంటది? తాగుమని ఉంటుందా వద్దని ఉంటుందా? అది ఎవరు రాశారు? మనం రాసుకున్నామా? ఏ కంపెనీ వాడైతే ఏ సిగరెట్ ను తయారు చేశాడో ఆ కంపెనీ వాడే దీన్ని తాగడం వల్ల నీ ఆరోగ్యానికి హానికరమని రాసిపెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు అడుగుతున్న మాట ఏంటంటే, హానికరమని రాసిన తర్వాత కూడా, నీకు తెలిసిన తర్వాత కూడా నువ్వు తాగుతున్నావు. నీకు 50 కిలోల బస్తా ఎత్తే శక్తి ఉంది, కానీ నీ బొటన్న వేలంతా ఉన్నటువంటి సిగరెట్ ముక్కను జయించే శక్తి బలం నీకు ఉండాలంటున్నాను. హల్లెలూయా. ఒక చేతితో 50 కిలో బస్తా నువ్వు ఎత్తగలవు, మంచిదే, నువ్వు బలవంతుడివే. నీ బలము, నీకున్న శక్తి, నీకున్న సామర్థ్యం బస్తాలు పోయడం కాదు. నీకు నిజంగా శక్తే ఉంటే, నీకు నిజంగా బలం ఉంటే ఏం చెయ్యమ్మా? ఒక్క సిగరెట్ తాకుండా ఆగి చూపెట్టారు. అవి దిఖాओ तुम्हारा శక్తి हाथ। హల్లెలూయా। ఈరోజు బీడి ముక్కను జయించలేకపోతున్నారు, సిగరెట్ ముక్కను జయించలేకపోతున్నారు. ఇంకొకటి, క్రిస్మస్ వచ్చినా ఏ పండుగ వచ్చినా చలో ఎక్కడికి? డిసెంబర్ 25కి ఎక్కడ ఉంటాం అందరం? పొద్దుగా లేచి తలస్నానం చేసుకొని ఎత్తికి నూనె అంటుకొని కొత్త బట్టలు కట్టుకొని చర్చికెళ్ళెత్తారు. ఎప్పుడు? డిసెంబర్ 25 ఉదయం నైట్. బాబన్న గారు ఎటు పోయాడు? హల్లెలూయా. ఉన్నారా బాబన్న గారు? హల్లెలూయా. నిజమా కదయ్యా? ఈ క్రైస్తవ సహోదరులు, క్రైస్తవ సమాజం డిసెంబర్ 25 వస్తే ఉదయం లేచి తలస్నానం చేసుకొని నెత్తికి కొబ్బరి నూనె అంటుకొని కొత్త బట్టలు వేసుకొని నల్ల బైబిల్ సంకర పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. చెప్పండి గట్టిగా. చర్చికి పోతున్నారు. అమ్మో, ఈ పోయి నుంచి వాక్యం వింటారా? చీర ఎక్కడున్నది చందనా బ్రదర్, వీళ్ళు వాక్యం వింటారు. వీళ్ళు వాక్యం వింటారా? చర్చికి వెళ్ళి బట్టలు చూసుకుంటారు, పైంట్లు చూసుకుంటారు, చేతులకు ఉన్నాయి ఏమంటారు అవి? గాజులు కాదు, బెల్ట్లు వేసుకోదు కదా అవియా, బ్రాస్లెట్స్. రైట్, అట్లా అందియండి మీరు మంచి వాళ్ళు. అమ్మా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతికి వేసుకున్న బ్రాస్లెట్. ఎడుకున్నావురా? అమీర్పేటలో కొన్నా, నేను ఎర్రగట్టుకున్నా. ఎక్కడ ఇదంతా చరిత్ర? చర్చిలో. అమ్మయ్యా, ఇక అయ్యగారు వాక్యం చెప్పి ఏం చెప్పినంటే ఏమో చెప్పిండు, కానీ నేను ఇక చికెన్ అనుకోవాలి పోయి. మరి
ఏం చేయాలి? చికెన్ వండుకోవాలి. మరి అత్త వచ్చింది, మామ వచ్చింది, పుట్టి పంపిస్తే బాగుంటుందా? బాగుండదు. రైట్. ఇప్పుడు చర్చికి వెళ్ళారు, మంచిగా అందరికి బట్టలు. ఆపదలు నన్ను రమ్ము, ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపద అందరం వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. దుయాగమే నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఎన్ని తలచి నా ఇంటి దీవుని ప్రేమతో ప్రభువా వెలిగించు నీ ప్రేమతో. ఎన్ని తలచినా చెయ్యేది నీ చిత్తమే, నీ చిత్తమే. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. సరే మంచిది. నేను మీకు అడుగుతున్నానా? నేను మీకు కనబడుతున్నా కదా? రైట్. మన టైం ముగించుకుందాం. అయితే పొద్దున వెళ్ళారు, పాటలు పాడారు, దుంకారు. మళ్ళీ ఇంటికి వచ్చి అత్త, మామ, అక్క, చెల్లి, బావ, మర్ది అందరు కలిసి పూర కార్దియా కిస్కు నాటుకోడికు ఏ కోడి బావన్నాడు. తెల్లకోడి చాలే. హై, అది రోజు తినేదే బావా. పెడవదాం మనం, నాటుకోడికి పోదాం. సరే, మొత్తం మీద క్రిస్మస్ పుణ్యమా అని ఏమొచ్చింది ఇప్పుడు మనకి? నాటుకోడి కోసుకొని తిన్నారు. సరే, ఇప్పుడు దీంతో ఆగితే సరిపోతుంది. ఇప్పుడు చర్చి వెళ్ళడం మంచిదే, పాట పాడడం మంచిదే, కాలికి వేయడం అక్కడ మంచిదే, ఓకే. తర్వాత ఇంటికి వచ్చి అక్క, బావ ఇంకందరితో కలిసి చికెన్ తినడం కూడా బాగానే ఉంది. కానీ ఇంటికి వచ్చినటువంటి మన సంఘ పెద్దలు ఎవరు? మన సంఘ పెద్దలు, మన ఇంటి పెద్దలు ఏం చేస్తారు? బావా జాయింగే కిదర్, బయటికి వెళ్దాం. ఎక్కడ వెళ్దాం? బయటికి వెళ్దాం. ఎందుకు బయటికి? బయట ఏముంది? బయట ఏముంది? ఏ మర్యాద? భావమర్దల మర్యాద. ఏ మర్యాద ఇది? భావమర్దల మర్యాద. మొత్తం మీద కొంతమంది ఏమో కళ్ళు కంపౌండ్కి వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో బార్ షాప్కి వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో శంకరంపేటకి వెళ్ళిపోయారు, కొంతమంది బొమ్మపడికి వెళ్ళిపోయారు. ఎందుకు? వీళ్ళెవరు అంటే క్రిస్మస్ నాడు పాట పాడిన వారే, ప్రార్థన చేసిన వారే, కాలికిచ్చిన వారే, చర్చికి వెళ్తున్న వారులారా, పాట పాడుతున్న వారులారా, త్రాగుబోతులు దేవుని రాజ్యములకు పోరువని, త్రాగుబోతులు పరలోక రాజ్యం పోరని మీకు తెలియదు. త్రాగుబోతులు బగ 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 మండుచున్న అగ్నిగుండం పోతారు. తెలియదా? నీ పాట బాగుంది, నీ భక్తి బాగుంది, నీ గుడి బాగుంది, కానీ నీ బతికెలా ఉంది? నీ బతికెలా ఉంది? హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఆదివారం గుడికి వెళ్తున్నారు, శుక్రవారం గుడికి వెళ్తున్నారు, డిసెంబర్ 25 గుడికి వెళ్తున్నారు.
ఓకే, ఒక మాట్లాడుతున్నాను. గుడికి వెళ్తున్న వాళ్ళారా, మీ మనస్సు మారిందా? మీ బతుకు మారిందా? మీ మాట మారిందా? లేదు. వాక్యం సెలవిస్తా ఉంది, త్రాగుబోతులు ఎవరు? త్రాగుబోతులు బగ 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 మండుచున్న అగ్నిగుండములో ఉంటారు. ఒక మాట్లాడుతున్న తల్లులారా, ఒక మాట చెప్తారా? యూరియా తెలుసా మీకు అందరికీ? యూరియా మాకు తెలుసునో చేయలేపండి ఒకసారి. మీ తెలియదా? మా చెంది ఎంతలేదు నువ్వు నాకు కనబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు యూరియా తెలుసు కదా. సవాల్ ఇప్పుడు ఏంటంటే, యూరియా అనే ఈ మందును ఏ కులపలు వేస్తారు ఎరువు పంటకి? చెప్పరేంటి? కులుపు లేదా? అంటే అర్థం ఏంటి? యూరియా మందు కులపల కోసం కాదు, పంట పండించడం యూరియా, అంతే కదా. ఇప్పుడు రకరకాల మందులు ఉన్నవి. ఆ రకరకాల మందులు చేసింది తయారు చేసిన దేనికోసము? పంట కోసం. అన్ని కులాల వారు వాడవలసిందే, అన్ని మతాల వాడు వాడవలసిందే, అన్ని జాతుల వారి మందును వాడవలసిందే. హల్లెలూయా. అదే ప్రకారంగా ఇంకో మాట అడుగుతున్నాను, ఇంకో మాట. ఇప్పుడు ఉదాహరణ అనుకోండి, నేను బ్రాహ్మణాయనను. ఎవరిని? గట్టిగా ఎవరిని? నేను బాపనాయనను. నాకు పాము కరిసింది, చస్తానా బతానా? గట్టిగా చెప్పండి. చస్తా. లేదు, ఇప్పుడు నేను పాస్టర్ని. ఎవరిని? పాము కరిసింది, పోతాను, బతానా వస్తానా? ఎందుకని? హల్లెలూయా. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ భాషన సరే, ఒక మనుషులలోనికి విషం పోతే వారి కులం వారిని కాపాడదు, వారి మతం వారిని కాపాడదు. విషము అందరిని చంపుతుంది. హల్లెలూయా. అదే ప్రకారముగా మీరు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష అయినా, ఏ జాతి అయినా, ఏ గుడైనా సరే, నీవే దేవుణ్ణి మొక్కినా సరే, నువ్వు త్రాగుబోతువైతే, త్రాగుబోతు అంటే అర్థం ఏంటి? నువ్వు బీడు తాగినా సరే, నువ్వు కళ్ళు తాగినా సరే, ఇంకేమంటారు, బీరు తాగినా సరే, చచ్చిపోయిన తర్వాత గ్యారంటీ. ఏం గ్యారంటీ? కరెంటు వస్తే లైట్లు వెలగడం ఎంత గ్యారంటో, కరెంటు పోతే లైట్ వెలుగుపోవడం ఎంత గ్యారంటో, త్రాగుబోతులు చచ్చిపోయిన తర్వాత పాతాళంలోనికి, అగ్నిగుండంలోకి పోవడము అంతే సత్యం. హల్లెలూయా. సో కాబట్టి నా సహోదరా, నా సహోదరి, ఒక్క మాట విను. ఈరోజు నీ జీవితం పాడైపోతుంది. కారణం ఏంటంటే, రకరకాల పాపాలకు నీ జీవితము బానిసైపోయింది. ఈరోజు చాలా మంది పాటలు బాగున్నాయి, భక్తి కార్యక్రమాలు బాగున్నాయి, కానీ ఒక్క మాట జన్మ కర్మ పాపముల ద్వారా నీ ఆత్మకు, నీ ప్రాణముకు, నీ శరీరములకు ఆపద ఉంది. ఓ తల్లి, ఓ చెల్లి, ఓ తమ్ముడా, ఓ అక్క, జన్మ కర్మ పాపాలు బట్టి నీ శరీరానికి, నీ ఆత్మకు ఏముంది? ఆపద ఉంది. ఏంటి ఆపద అంటే, పుట్టిన ప్రతి మనిషి ఖచ్చితంగా చచ్చిపోతాడు. చచ్చిపోయేటప్పుడు అర్ధ కిలో బంగారం కొండబోడు, పావు కిలో మటన్ కొండబోడు, ఒక జత బట్టలు కొండబోడు. కొండపోతారా అండి? చెప్పండి. హల్లెలూయా. మేము హైదరాబాద్కి వచ్చాము, ఒక జత బట్టలు, బ్రష్, ఏమంటారు, పేస్ట్ అన్ని మోసుకొచ్చాం. ఎక్కడికి వస్తే మోసుకొచ్చాం? మాందాపురం వచ్చేప్పటికి మోసపోయా. చచ్చిపోయేటప్పుడు కూడా ఇవన్నీ ఉండబోతా అంటే తప్పు అవుతుంది అది. హల్లెలూయా. నాకు ఎంత మంచి బ్యాగ్ ఉన్నా, ఎంత మంచి సెల్ ఫోన్ ఉన్నా, ఎంత మంచి కారు ఉన్నా, ఎంత మంచి వాచ్ ఉన్నా, అన్నిటిని వదిలిపెట్టి పోవలసిందే. హల్లెలూయా. అవునా కాదా? సో కాబట్టి ఈరోజు మనం చాలా మంది, నాకు కొంతమంది అంటారు, నాకు ఎన్ని పాటలు వచ్చు, నాకు అన్ని పాటలు వచ్చు. నాకు దగ్గర ఏముంది? ఏముంది? అయ్యగారు, మా తాత క్రైస్తవుడు అండి. మా తాతగారు ఎవరు? అవునా కదా? నిజమేనా? మా తాతగారు ఎవరు? క్రైస్తవుడు. మా నాయన కూడా ఎవరు?
పాస్టర్ గారు మా ఇంట్లో 2 బైబిల్ ఉన్నాయి. ఏమున్నాయి? మా ఇంట్లో 2 బైబిల్ ఉన్నాయి. సరే, మీ తాత పాస్టరే, మీ నాయన పాస్టరే, మరి నువ్వేడుంటున్నావు? నీవెక్కడ ఉంటున్నావు? కళ్ళు కంపౌండ్ కాడ, సినిమా హాల్ కాడ. లేకపోతే కొంతమంది మహాతరులు ఉంటారు, నోరు తెలిస్తే స్వచ్ఛమైన బూతులు వస్తాయి. ఏమొస్తాయి? మన వీళ్ళెవరు? చర్చికి వెళ్ళేవారే, పాటలు పాడేవారే. ఒక్క మాట దయచేసి, ఈరోజు కులమని, మతమని, జాతి అని, పుట్టి అని, పొడుగని ఇవన్నీ కాదు. ఈ దేవుడు ఆ దేవుడిని కాదు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక వ్యవసాయం చేయవాడు ఎట్లయితే పంట వేసిన నాటి నుంచి ఎలాగైతే ఆపదలు వస్తూనే ఉంటాయో, అదే ప్రకారముగా నువ్వు పుట్టి నుంచి చచ్చిపోయిన మట్టుకు నీకు ఆపదలు వస్తూనే ఉంటవి. ఏ ఆపద అంటే నీ ఆత్మను, నీ శరీరమును, నీ ప్రాణమును పాడు చేసే ఆత్మ. నేను చెప్పా కదా, 50 కిలోల బస్తా నువ్వు ఈజీగా ఎత్తుతున్నావు, 1/2 కిలో మటన్ తింటున్నావు, నీకున్న బైక్, నీకున్న కారు 50-100 స్పీడ్లో నడిపిస్తున్నావు, మంచిదే. కానీ నీ ఆత్మను, నీ ప్రాణమును, నీ శరీరమును పాడు చేసే పాపాన్ని నువ్వు జయిస్తున్నావా? హల్లెలూయా. నా మాట అడుగుతుందా? ఒక మాట వినండి. ఈ రోజులో చాలా మంది 100 మంది యవనస్తులు ఉంటే దాంట్లో 99 మంది యవనస్తులు వ్యభిచారులే. ఏమంటారా? 100 మంది యవనస్తులు ఉంటే దాంట్లో 99 మంది ఎవరు? వ్యభిచారులు. పక్కింటమని ప్రేమించాలి, లేపుకొని పోవాలి. కారణం ఏంటి? వ్యభిచారం మత్తు. తెలివి లేదా? ఉంది. చదువు లేదా? ఉంది. అందం లేదా? ఉంది. అన్ని ఉన్నాయి. కానీ పక్కింటి అమ్మాయి చూసినప్పుడు, ఇంకొక అమ్మాయి చూసినప్పుడు నా చెల్లి, నా అక్క, నా తల్లి అన్న భావన లేదు. ఆమెతో ఎలా పనులు చేయాలన్నటువంటి కోరికలు. ఈరోజు ఎంత చదువున్నా, ఎంత జ్ఞానమున్నా, ఎంత ఆస్తున్నా, ఒకే ఒక్క మాట, పాపమును జయించే శక్తి నీకుందా? పాపమును జయించే శక్తి నీకుందా? ఎవరైతే పాపాన్ని కలిగి ఉన్నారో, ఎవరైతే పాపాన్ని చేస్తున్నారో, వారు మరణించిన మరోక్షణము మండుచున్న అగ్నిగుండములో ఉంటారు. హల్లెలూయా. పిల్లలారా, నా మాట విన్నటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనిషికి చాలా జ్ఞానం ఉంది, చాలా విద్య ఉంది, అంటే చదువు ఉంది, ఏమేమో సాధిస్తున్నాడు, ఏమేమో చేస్తున్నాడు. కానీ మనిషి ఎంత ఎత్తుకెదిగినా, మనిషి ఎన్ని రంగాల్లో అభివృద్ధియో ఆశీర్వాదములోకి ఎదిగినప్పటికీ వారి మనసు వారి మాట వింటలే, వారి కళ్ళు వారి మాట వింటలే. వారు రకరకాల పాప కోరికలకు అలవాటు అయిపోయారు. చివరికి ఈ రోజు ఇలా అయిపోయింది కుటుంబం అంటే, భర్త ఏమంటారు, పొలం పళ్ళకెళ్ళి ఇంటికి వస్తే కూడా కనీసం భార్య మంచినీళ్ళు ఇచ్చి ఆహారం పెట్టే స్థితిలో కూడా ఈరోజు ఆడపిల్లలు లేరు. కారణం ఏంటంటే సీరియళ్ల ప్రభావం. ఏంటి? సీరియళ్ల ప్రభావం ఎక్కువైపోయింది. రెండోది, మగపిల్లలు ఎందుకు నేటి యవనస్తులు ఎందుకు త్రాగుబోతులైపోతున్నారు, ఎందుకు వ్యభిచారులు అయిపోతున్నారు అంటే దానికి గల కారణం ఏంటంటే సినిమాలు. ఈరోజు ప్రతి కుటుంబం ఒక సినిమా హాల్గా మారిపోయింది. ప్రతి కుటుంబం ఒక సీరియల్గా మారిపోయింది. దైవిక భక్తి లేదు, ప్రార్థనా జీవితం లేదు, భయభక్తులు లేదు, చివరికి పరిశుద్ధంగా బ్రతకను లేదు. చివరికి ఆ ప్రార్థన కుడి అయిపోగానే ఇంటికి వచ్చిన మరో క్షణము సినిమా పాటలు, అల్లరితోకున్నటువంటి ఆట పాటలు. ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, నీ పంటకు ఆపద ఉంది అని తెలిసినటువంటి మరో క్షణము నడుము కట్టుకుంటున్నావు, పొలంకి వెళ్తున్నావు, మందు కొడుతున్నావు, ఎరువేస్తున్నావు, కంచేస్తున్నావు.
ఈరోజు నీ ఆత్మను బగ్గ మండే ఆ నరకంలోనికి నీ తీసుకొని పోయే రకరకాల పాప తలంపులు, పాప కోరికలు, పాప ఆలోచనలు నీలో లేవా? తల్లి, నా తమ్ముడా, నా చెల్లి, ఈ ప్రశ్న చావో చెప్పు. ఒక స్త్రీని చూసినప్పుడు నీ మనసు ఏమంటుంది? నీ కళ్ళు ఏమంటున్నాయి? నీ మైండ్ ఏమంటుంది? చెల్లి అన్న భావన, అక్క అన్న భావన, అమ్మ అన్న భావన వస్తుందా? పాప కోరికలను, పాప తలంపులను ఈరోజు నీవు జయిస్తున్నావా? హల్లెలూయా. ఒక మాట దయచేసి, ఒక మనిషికి పాము కరిస్తే ఎలా చనిపోతాడో, ఒక మనిషికి పాము కరిస్తే ఎలా చనిపోతాడో అదే ప్రకారముగా ఈ పాపము అనగా ఈ జన్మ కర్మ పాపములు మన ఆత్మల్ని నరకంలోకి తీసుకొని పోతారు. హల్లెలూయా. మాతో పాటు బ్రదర్ పేరు ఏం పేరేమో? వినోదా? విజయమే. ఓకే, ఇప్పుడు విజయ్ గారిని ఒక ప్రశ్న అడుగుతా. నేను విజయ్ ప్రశ్న అడుగుతా. మీ పేరు కూడా మర్చిపోయాను. సూపర్. ఓకే, ఇద్దరిని అడుగుదాం. రైట్. మనిషి రెండు భాగాలు. ఎన్ని భాగాలు? రెండు భాగాలు. ఒకటేమో శరీరం. ఒకటేంటి? శరీరం. లోపల ఏముంటది? ఒక ఆత్మ ఉంటది. చనిపోయిండు అన్నప్పుడు శరీరం పోతే అంటున్నామా, ఆత్మ పోతే అంటున్నామా? ఇప్పుడు చనిపోయి అంటాం కదమ్మా. చనిపోయిండు అంటే ఆత్మ పోతే చనిపోయి అంటున్నామా, శరీరం పోతే చనిపోయి అంటున్నామా? ఆత్మ పోతే. అమ్మా, బ్రదర్ పేరు ఏం పేరు? విజయ్ కరెక్ట్ చెప్పాడు. దానికి స్తోత్రం. ఇప్పుడు రెండో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నొప్పి, బాధ, వేదన, దుఃఖము, ఆవేదన, కష్టం అనేవి ఏవైతున్నావో అవి శరీరానికా? నేను ఎవరు అడుగుతున్నా? మీరు అడుగుతారా? మీరు చెప్పొద్దు. నేను అడుగుతున్నా, మా ఫ్రెండ్స్ని అడుగుతున్నా. ఓకే, చెప్పండి. ఆ ముగ్గురు ఎవరు? బాబు గారు కావచ్చు, విజయ్ గారు కావచ్చు, సుబ్బు. ఓకే, మళ్ళీ ప్రశ్న అడుగుతున్నా. నొప్పి అనేది, బాధ అనేది, దుఃఖము అనేది, వేదన అనేది శరీరానిక, ఆత్మకా? ఆత్మకు. బాబు గారు కాన్సర్ చెప్పాడేంటి? ఒక ఓటు పడింది. దేనికి పడింది? ఆత్మ పడింది. మీరేమంటారు విజయ్ గారు? ఆత్మకి. మీరేమంటారు బ్రదర్? సరే, కొత్తగా వచ్చాడు. మీరేమంటారమ్మా? అనుకున్నాడు. ఎవరికి? ఆత్మకు. అమ్మో, మీరందరూ గొప్ప విద్యావంతులే, తెలుగులోనే. ఓకే ఓకే, నిజం కదా? ఏంటి? నొప్పి అనేది, బాధ దేనికుంది? శరీరానికి. అదేనికుంది? ఆత్మకుంది. ఎప్పుడైతే ఆత్మ దీంట్లో ఉంటే మనకి ఏం తెలుస్తుంది? ఏడుపు వస్తుంది. ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది. చెవులు కూడా వినబడతాయి, కళ్ళు కూడా కనబడతాయి, శ్వాస కూడా ఆటది, నడుము నొప్పి కూడా వస్తుంది, మోకాళ్ళ నొప్పి కూడా. ఇవి అన్ని ఎవరికి వస్తాయి? చచ్చిపోలేకపోతున్నాక. రైట్. హల్లెలూయా. అంటే మంటి శరీరంలో ఆత్మ ఉంది, ఇవన్నీ మనకు. కానీ ఒక్కసారి ఆ కనబడిన ఆత్మ బయటికి వెళ్ళిపోతే కాళ్ళు నొప్పి, చెప్పండి, నడుము నొప్పి, నెత్తి నొప్పి, జండు బాంబు, పెరనౌలీలు, లిప్స్టిక్లు అవసరమా? ఎవరికి అవసరము? అంటది. తులం బంగారు పెట్టలేడు. బతుకుంటే అంటావు, చచ్చిపోతే వాళ్ళు తీసుకొని పోతే కూడా ఏమన్నావు? ఎందుకు? హల్లెలూయా. అనగా ఈ బయటి కనబడే శరీరము కదలాలి అన్నా, మాట్లాడాలి అన్నా, చూడాలి అని ఏం కావాలి? లోపట కనబడేది ఆత్మ కూడా ఉండాలి. హల్లెలూయా. అదే ప్రకారం ఇప్పుడు మనము ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మ వెళ్ళిపోవాలి. అందరూ వస్తారు. అందరూ వస్తారు. పోతివా బావా, చచ్చిపోతివా, ఒక మాట మాట్లాడిందైనా, ఎప్పటి నుంచో చూస్తున్నా, ఒక చీర కొనిస్తూ అనుకున్నా, చీర కొనేయకుండానే చచ్చిపోతివా అని ఏడుస్తారు. అవునా కాదా? ఇప్పుడు మీరు ఎంత ఏడ్చినా ఆయన తిరిగి రాడు. అదే ప్రకారముగా శరీరం అయితే ఉంది. ఏముంది? శరీరం ఉంది, కానీ లోపల ఏం లేదు, స్పందన అనేది లేదు, ఆత్మ లేదు. అట్లయితే ఇప్పుడు చనిపోతున్నప్పుడు, మరణిస్తా ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైంది అంటే
ఆత్మకి ఏమిటంటే ఈ ఆత్మ లోపట చూస్తారు ఎవరైనా నేను ఒకటి మూవ్ చేస్తాను. ఇవన్నీ ఏమనుకుందాం, ఈయన ఆత్మ ఈయన ఎవరు అనుకోండి. ఇవన్నీ పాపాలు, ఇవన్నీ ఏంటి? వీళ్ళు ఉన్నాయి లేవా? ఉన్నాయా? బూతులు లేవు, సినిమాలు లేవు, సిగరెట్లు లేవు, కళ్ళు లేదు, బీరు లేవు, సీరియళ్ళు లేవు. మీరు పరిశుద్ధులు. హల్లెలూయా. నేను ఈయన కోసం మాట్లాడతాను. రైట్, హల్లెలూయా. ఇప్పుడు ఏంటి? ఆత్మ. ఆత్మలో అబద్ధం ఉంది, స్వార్థం ఉంది, అసూయ ఉంది, ఎదుటివాడు బాగుపడితే తనం కూడా ఉంది. ఏం చేయలేం మనం? ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడున్నవి? కంటికి కనబడతాయా? కంటి లోపల ఉంటే ఎట్లుంటాయి అవి? మనసు లోపట, ఆత్మ లోపట ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను శరీరం అనుకోండి, ఈయన ఎవరు అనుకోండి? ఆత్మ. నేను ఎవరిని? శరీరం. ఇప్పుడు ఎదిరిపోయింది. ఎటు పోయింది? ఇటు పడదాం. ఇప్పుడు నేను ఎవరిని? శరీరం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? నేను మీ తమ్ముడు అనుకోండి, ఏం చేస్తారు అనుకోండి? ఏం చేయరా? చెప్పండి మరి. అది చెప్పండి. నేను చెప్తాను కదా. నేను రేపు మాట్లాడతా, రేపు వాక్యం మాట్లాడతా, నేను వ్యవసాయం మాట్లాడతా, నేను మీతోనే మాట్లాడతా. హల్లెలూయా. పక్క తెలంగాణ మాట్లాడతాను. ఓకే, రేపు మంచిగా పడతాం మనం. రైట్, హల్లెలూయా. ఇప్పుడు వచ్చారు మీ తమ్ముడు అనుకో, ఏం చేస్తారు మీరు? ఏడుస్తారు. ఇప్పుడు దేంట్లో పెడతారు మీరు? నేను ఒప్పుకోను. ఫస్ట్ పెట్లు పెట్టాలి, ఫస్ట్ ఎక్కడ పెట్టాలి? పెట్లు పెట్టాలి. తర్వాత ఎట్లా పోతారు మీరు? పరదేశులమో ప్రియులారా పురమిదిగాది. ఇప్పుడు ఏం చేయాలి? మోసుకొని పోతున్నప్పుడు పాటలు పాడాలి. అయ్యగారు తండ్రి యొక్క మట్ట వేద్దామా పాస్ గారు ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ ఏమేయాలి? మేము మట్ట చేయండి ముందు. ఆగో ఫస్ట్ ఇప్పుడు ఎక్కడ మట్ట వేయాలి? అందరిని ఆపుతారు. చెప్పులు వేసుకున్నా, చెప్పులు చేయి. ఎక్కడా? ఏం కర్మలు నాయన. ఈడు చెప్పులు ఇప్పే బుద్ధి ఉంది కానీ వీడు మన బుద్ధి లేదు. ఏం లేదు. బీడి మాడు, సిగరెట్ మాడు, అబద్ధం మాడు, చెప్పులు ఇప్పరా. ఎంత నీతిమంతుడు. హల్లెలూయా. చెప్పులు ఇప్ప. అయ్యగారు నువ్వు రండి. ఎందుకు? నువ్వు ఫస్ట్ మట్టి నువ్వు ఇవ్వాలి. అప్పుడు అయ్యగారు వచ్చి స్టవ్ ఎట్టు అనుకోవాలి. తండ్రి యొక్కయో కుమారుడు యొక్కయో పరిశుద్ధాత్మ నామమున అప్పుడు అందరూ వేస్తారు. ఎంత వేస్తారు మళ్ళీ? ఇంతే. మరి ఎక్కువేస్తే ఏమేమి వెళ్ళిపోతే చెబుతుంది నాకు అర్థం. కొంచెం ఎక్కువేస్తే కదా, కొంచెం ఎక్కువేయచ్చు కదా. లేదు. అరే అంటే ఆచారం ఏంటి? సరే, ఇప్పుడు మొత్తం మీద మీరందరూ కలిసి ఏం చేసి నన్ను అయిపోయి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత మా తల్లి కానీ, మా తండ్రి కానీ, మా భార్య కానీ, మా పిల్లలు కానీ ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఏ సర్టిఫికేట్ వస్తుంది? డెత్. ఇప్పుడు నా మీద రావాల్సినటువంటి రేషన్ బియ్యం వస్తాయా? పెన్షన్లు రావు, అన్ని కట్ అయిపోయినాయి. హల్లెలూయా. ఎప్పుడు? ఫస్ట్ ఏది పోయింది? అది పోయాక ఇవన్నీ పోతున్నాయి. అది ఫస్ట్ ఏది పోయింది? ఇప్పుడు పడుతున్నాను. దీనికి కావాల్సిన అన్ని చూసుకుంటున్నావు కానీ మా అటు పోయింది. ఇప్పుడు అది ఎక్కడ పోయింది? నీది ఏ ఊరు అంటే మాధవపురం. ఏ మండలం? అల్లాదుర్గం. ఏ జిల్లా? మెదక్ జిల్లా. ఇవన్నీ దేనికున్నవి కాదా? ఇప్పుడు ఆధార్ కార్డు ఆత్మముఖం లేదు, ఈ ముఖమే ఉన్నది. చూసుకో, ఏ ముఖం ఉంది? ఆ ముఖమా ఈ ముఖమా కదా? నా భూమి మీద నా పేరు మీద 10 ఎకరాల భూమి ఉంది. ఏ ముఖం మీద? ఈ ముఖం మీద. హల్లెలూయా. నా పేరు మీద HP గ్యాస్ ఉంది. ఏ ముఖం మీద? ఈ ముఖం మీదనే. ఇప్పుడు ముఖం ఏమైపోయింది చెప్పరేంటి? ఈ ముఖం ఏమైపోయింది? మట్టిలో కలిసిపోయింది. హల్లెలూయా. మొత్తం మీద ఇది మట్టిలో కలవగానే దీనికి రావాల్సిన అన్ని ఏమైపోయినవి? ఆగిపోయినవి. హల్లెలూయా. ఇప్పుడు దీనికున్న ముగింపు నీకు తెలుసు.
హల్లెలూయా. ఈ శరీరానికి ఉన్న ముగింపు తెలుసు. ఎందుకంటే మన కళ్ళ ముందు మనకంటే చిన్నవారు, మనకంటే పెద్దవారు, మనకంటే బలవంతులు, మనకంటే విద్యావంతులు ఎంతో మంది మన కళ్ళ ముందే చనిపోయారు. హల్లెలూయా. కానీ ఈ శరీరం కూర్చున్న వేదన ఉంది, కానీ నీ లోపల ఏముంది చెప్పాలి. ఒక ఆత్మ ఉంది. ఈ ఆత్మకు ఆత్మ ఉంది. ఓ తమ్ముడే, ఓ చెల్లి, ఓ అక్క, ఓ తల్లి, నీ శరీరం కాదు, నీలో ఉన్న ఆత్మకు ఆత్మ ఉంది. ముందు దీనికి మందు కొట్టు. మందు కొట్టు. నీ ఆత్మకు పురుగు పట్టింది, తెగుళ్ళు పట్టింది, దాని మంట తెల్లగైతుంది వచ్చింది. ఇప్పుడు శరీరం బాగుంది, కానీ నీలో ఉన్న ఆత్మ ఉంది, దానికి పురుగు పట్టింది. ఏమట్టింది? పురుగు పట్టింది, రోగం వచ్చింది. ఇప్పుడు మందు శరీరం పైన కాదు, ఆత్మలో ఉండాలి. ఒక్క మాట అడుగుతున్నా. హల్లెలూయా. ఇవి ఏమయ్యమ్మా? గడి చెప్పండి. వెంట్రుకలమ్మో, మీరు చాలా తెలుగు కలలు. ఇదేమది? అమ్మో, ఇదేమది? ఇది గిది 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 అమ్మో. కనబడుతున్నాయా మీకు? కనబడుతుందా? కానీ ఈలో అబద్ధం ఉంది. కనబడుతుందా? మీలో ఉందా లేదా? ఉందా? ఉందా? బూతులు బూతులు జుడుతో చిన్న చిన్న మొదలారిపోను. ఏమారిపోను మొదలారిపోను. ఎంత మంచి తల్లియో, ఏం కొడుకుంది, ఎంతమంది జీవిస్తుంది, ఎంత మంచి ఆశ. మొదలారిపోను అంటే అర్థం ఏంటి? దీపమారిపోను. అది ఎవరు? నీ కూతుర్ని. మళ్ళీ కూతుర్ని అంటే అర్థం ఏంటి? నీ కుటుంబం మొత్తం వేళ్ళతో సహాయం కావాలి, చచ్చిపోవాలి. ఏం తల్లి, ఏం నూరది? అది నూరా. మొదలారిపోనా? దీపం ఇప్పుడు ఏడుకున్నావు? నీ ముట్టి దీపం అనుకున్నావా? దీపం అంటే ఏంటి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి అంటే నీ దీపం మార్పు అంటే నువ్వు చచ్చిపోతున్నా అర్థం. నీకు అర్థమవుతుందా? నీ కోడల్ని, నీ కూతుర్ని, నీ అల్లుడిని, నీ కొడుకు, నీ కుమారులను ఏమంటే చెప్తున్నావు? నీ దీపం మారిపోనా, నీ మొదలారిపోనా. మొదలంటే ఏంటి? ఎంత పెద్ద చెట్టున్నా దాన్ని వేరు పోదని ఏమవుతుంది? పడిపోతుంది. అది నీ కుటుంబం. ఇలాంటి మాటలు మీ నోట రావాలనుకుంటున్నాను. ఇవి ఎక్కడుంటాయి? శరీరం పైన. చెప్పండి అమ్మా. శరీరం పైన పేరునవులు ఉంటుంది, శరీరం పైన గాజులు ఉంటాయి, శరీరం పైన పూలు ఉంటాయి. లోపటి ఏముంటాయి? మరి పాపాలు ఉంటాయి. ఏముంటాయి? ఏముంటాయి అంటే శరీరం పైన ఉండేది వేరు, ఆత్మ ఉండేది వేరు. నేను కోరుకున్న అమ్మాయి నాకు దక్కాలని చర్చకెళ్తున్నారు. కొంతమంది బుద్ధి లేని క్రైస్తవులు మోకాళ్ళ మీద గుడికెళ్తున్నారు. నీ శరీరానికి ఆరోగ్యం కావాలి, మంచిదే. ఆహారం కావాలి, మంచిదే. కానీ నీ శరీరంలో ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ బయటికి వెళ్ళిపోతే నీ బిల్డింగ్ ఇక్కడే, నీ వెండి బంగారము ఇక్కడే, నువ్వు కొనుక్కున్న కారు ఇక్కడే, నువ్వు కట్టిన ఇల్లు ఇక్కడే. నువ్వు మరణించిన తర్వాత ఇవన్నీ ఏమని చెప్పినాను? పాపాలు. ఈ పాపాలను తీసుకొని పోయి బగ 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 మండుచున్న అగ్నిగుండం వేస్తాయి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? నువ్వు విశ్వాసులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, ఇంకా ఏమో కావచ్చు, నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, నువ్వు ఏ గుడికెళ్ళినా సరే, నీ ఆత్మలో జన్మ కర్మ పాపాలు ఉన్నవి. ఆ పాపములు నీ శరీరమునేమో మంటిపాలు, ఆత్మనేమో అగ్నిపాలు చేస్తున్నవి. కాబట్టి ఈ ఆత్మ పాతాళంలోనికి, అగ్నిగుండంలోనికి, నరకంలోకి పోవద్దు అంటే ఇప్పుడు ఏం కావాలి? ఈ ఆత్మ పట్టిన పురుగు పోవాలి. ఏం పోవాలి? పురుగు పోవాలి, రోగం పోవాలి. ఈ రాత్రి ఈ యొక్క మాందపుర ప్రాంతంలో ఒక సవాల్ చేస్తున్నా. నీవు చర్చ కాబట్టి 20 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది. ఏ ఒక్క రోజైనా
ఉపవాసం ఉండి కన్నీళ్ళు కాచి, ప్రభువా నా ఆత్మలో రోగం ఉంది, నా ఆత్మలో పురుగుంది, దాన్ని చంపేయు అని, నా ఆత్మను బాగు చేయమని ఏడ్చావా, ప్రార్థించావా? ప్రతి ఆధారం బాగా చికెన్ అంటున్నావు, నీకు చికెన్ మనసుది కానీ నీ ఆత్మకున్న రోగం నీకు అర్థం కావట్లా. ఏంటి ఆ రోగం? పాపరోగం. ఈ రోగం ఏంటి? పాపరోగం. అబద్ధం అనే పురుగు, స్వార్థం అనే పురుగు, త్రాగుడనే పురుగు, గర్వం, అహంకారం అనే పురుగు, ఈ ప్రకారంగా రకరకాల పురుగులు, రోగాలు నీ ఆత్మను పట్టుకున్నవి, నీ ఆత్మను పట్టుకున్నవి. నువ్వు చనిపోగానే ఈ పాపాలు నేను వేస్తావి, నరకంలో మండుచున్న అగ్నిగుండంలో వేస్తావి. నా చెల్లి, నా తల్లి, నా అయ్యా, 2 చేతులు జోడించి వాళ్ళు బతుకులు ఆడుకోవచ్చున్నా. మీ కాணிకలు మాకు అక్కర్లా, మీ దశం భాగాలు మాకు అక్కర్లా, మీదేది మాకు అక్కర్లా. మేము మీ నుంచి తీసుకొని రాలా. ఈ మట్టి కోసం ప్రార్థిస్తున్నప్పుడు చెప్పాడు, హల్లెలూయా, వారి ఆత్మలు పురుగు పట్టినవి, వారి ఆత్మలు రోగముతో ఉన్నవి. అందుకు ఈ మాట చెప్పమని చెప్పాడు. హల్లెలూయా. నీ గోధుమ పంటకు, నీ పెసరి పంటకు, నీ జొన్న పంటకు, నీ పత్తి పంటకు పురుగు పడితే, రోగం వస్తే నువ్వు మందు కొడుతున్నావు, నువ్వు ఎరువేస్తున్నావు. మరి నీ ఆత్మకు అబద్ధమనే పురుగు లేదా? నేత్రాశ అనే పురుగు లేదా? వ్యభిచారం అనే, కామకత్వం అనే, త్రాగుడు అనే, పాప వ్యసనాలనే ఆ యొక్క రోగం నీ ఆత్మకు లేవా? పైకి భక్తి పడనదే, లోపల పాపం అనే పురుగు రోగం లేదా? నా చెల్లి, నా తల్లి, ఎప్పుడైనా టైఫాయిడ్ జ్వరం వస్తే గజ వణికిపోతావు, కాళ్ళతలు వణికిపోతుంది, నడవలేవు అని ముడుగుతావు. ఒక వారం రోజులు టైఫాయిడ్ జ్వరం వస్తేనే, జ్వరం వస్తేనే, లేకపోతే ఎండ కొడితేనే తట్టుకోలేము. అలాంటిది నా చెల్లి, నా తల్లి, అమ్మలారా, ఈ ప్రాంతవాసులారా, నీలో పాపం అనే పురుగున్నది, పాపం అనే రోగం ఉంది. ఆ రోగాలను నరకంలోకి లాక్కొని పోతున్నాయి. హల్లెలూయా. ఈ ఆత్మకున్నటువంటి పురుగు యూరియా కొడితే పోదు, నీళ్ళలో మునిగితే పోదు, చర్చికి వెళ్తే పోదు, మొక్కల మీద గుడి మెట్లెక్కితే పోదు. అంత మాత్రం కాదు, గుండు కొట్టది కూడా పోదు. ఎందుకంటే ఒక మాట ఎట్లు భక్తి అంటే, ఈయన వచ్చాడు విశ్వాసి, అయ్యగారు నా కుటుంబం అంతా బాగలేదు, నా పిల్లలు పాడైపోతున్నారు, ఏం చేయమంటామంటే మెదక్ చర్చికి నడుచుకుంటూ పోయి గుండు కొట్టించుకో కదా. ఏం కొట్టించుకో? ఇప్పుడు ఎంటికలు ఆత్మకున్న శరీరంకు ఉన్నాయా? నాకైతే శరీరంకు ఉన్నాయి, మీకు కొంచెం గట్టిగా కదా. ఇప్పుడు గుండు కొట్టించుకున్నా, ఆత్మకున్న రోగం పోతుందా, శరీరం ఎంటికలు పోతాయా? నిజమేనా అమ్మ తల్లి? దేనికి పోతాయి? మెదక్ చర్చికి పోయినా ఏం చేసినావు? గుండు కొట్టించుకున్నా. గుండు కొట్టుకుంటే ఎంటికలు పోతాయి, పాపెట్టిపోతుంది ఆయన. ఆ చెప్పినోడు ఎవడు బుద్ధిలో నీకు? ఆయనకి బుద్ధి జ్ఞానం తెలివి ఉంటాడు, ఏం చెప్పడు? గుండు కొట్టించుకుని చెప్పాడు. సరే ఇంకో మాట అడుగుతా, పాపం ఎక్కడుంది చెప్పినాను, పాపం ఎక్కడుంది చెప్పాలి. పాపం ఎక్కడుంది? పోయి కొబ్బరికాయ వేసుకొని పల్ల 50 కొబ్బరికాయ కొట్టినా. ఎన్ని కొట్టినా? కొబ్బరికాయలు 50 కొట్టినా. ఇప్పుడు ఏం పలిగింది? ఏం పోయింది? మరి పాపం బట్టి ఉంది కదా. నీకు సంబంధం ఏంటి ఆయన? పాపము అనేది, పాప కోరిక అనేది శరీరానికి లేవు, శరీరంలో మనస్సులో ఆత్మలో ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు మందు ఏంది? మెడిసిన్ ఎటు పోవాలి? ఇప్పుడు శరీరంలో మనస్సులోనికి ఆత్మలోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ అబద్ధము, స్వార్థము, వ్యభిచారము, ఈ కోరిక ఎక్కడుందంటే మనసులో ఆత్మ, అక్కడి పోవాలి మెడిసిన్. హల్లెలూయా. అట్లయితే
శరీరాన్ని తగ్గించే రోగాలు చాలా ఉన్నవి. శరీరానికి ఉన్నటువంటి రోగాలు తగ్గితే డాక్టర్లు చాలా మంది ఉన్నారు. నీ ఆత్మను నాశనం చేసే ఆపదలు ఎన్ని ఉన్నా ఒక్కసారి మోకరించి కేకవేయ్. హల్లెలూయా. నీ ఆత్మకున్న అన్ని ఆపదలను తొలగిస్తాడు. కొంచెం పిల్లలందరూ రండి బయట, ఒకసారి పిల్లలు మొత్తం రండి, పిల్లలందరూ రండి. చిన్న ఇట్లా ఇప్పుడు ఇది ఆత్మ, ఇది ఆత్మ మనసు, ఇది ఆత్మ. ఇప్పుడు ఈ దయ్యం అంటుంది ఏ సినిమాకు అంటది, ఈ దయ్యం ఏమంటుంది లాగురా లాగు. ఈ దయ్యం ఏమంటుంది అని లాగు, ఈయన లాగు. దయ్యం ఏమంటుంది సినిమా అంటుంది, నువ్వు లాగు. ఏ సినిమా వద్దు కలకంపడ అంటుంది. ఈ సినిమా ఏమంటుంది ఇంకోదు. ఇన్ని ఆపదు. ఇక వీటన్నిటి మాట అంటే ఏం అయిపోతాడు ఇప్పుడు నరకం పోతాడు. ఇప్పుడు అబద్ధము, స్వార్థము, సినిమాలు, వ్యభిచారము ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే నీ ఆత్మను పట్టుకొని నరకంలో వెళ్ళిపోతున్నాయి. ఇది ఆపద. సినిమా ఆపద, సిగరెట్ ఆపద, కళ్ళు ఆపద, ఆకు ఆపద, బూతులు ఆపద. అనగా నీలో ఉన్న పాపాలు నీకేం కలిగిస్తున్నవి? నీ ఆత్మకు ఆపద కలిగిస్తున్నవి. ఏంటి ఆపద? మండుచున్న. ఇప్పుడు అనుకోండి అందరూ శ్రీపోతున్న నరకంలోకి కండుపోతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు పాట పాడతావు బ్రదర్? పాడు పాట పాడు. ఆయన మంచి పాట పాడతాడు. పాట పాడరా? ఇప్పుడు ఇన్ని పాపాలు ఉన్నాయి. పాపం చేసేవారు పాట పాడతారు, పాట పాడరా? చెప్పండి కొంచెం. అయ్యా బాబాయ్, వాట్ ఏ వండర్ఫుల్ కదా బ్రదర్ బాబు గారు. సోమవారం ఏమో సినిమాలో పాట పాడతాడు, ఆదివారం డిసెంబర్కి ఏమో సినిమా పాట పాడతాడు. ఓ బి చూస్తున్నాయి, ఇవి చూస్తున్నాయి. హల్లెలూయా. క్రిస్మస్ నాడేమో ఏ డ్యాన్స్, మొన్న గణపతి నాడు ఆడ డ్యాన్స్. అంతే. కొనాయి బైతు आपका नाम क्या है? क्राइस्तव है क्या? नहीं मालूम. हालेलुया. सैतान है तो సైతాన్ है. హల్లెలూయా. అయితే ఎందుకు అంటే పట్టుకోండి బేట, పట్టుకోండి. ఇదిగో ఇవన్నీ మీలో ఉన్నాయా లేవా? మీలో ఉన్నాయా లేవా? గట్టిగా పాటలు, చర్చి, బైబిల్, ప్రార్థన. అయ్యా బాబా, చచ్చిపోతే మీరు అందరూ చెప్తున్నాను, మీరు ఆపదలో ఉన్నారు. ఆస్తులు కాపాడతాయా? కులం కాపాడుతుందా? ప్రజలను కాపాడతారా? అన్నం కాపాడతారా? ఇప్పుడు ఈ వ్యక్తి నరకంలోకి వెళ్ళొద్దు అంటే, నరకం తెలుసా మీకు? నరకం తెలుసా? నరకం అంటే తెలియదు కదా? ఒకసారి టెస్ట్ కావాలా అమ్మా? నరకం టెస్ట్ కావాలా? ఈ చేయలేపండి ఒకసారి, ఈ చేయలేపండి అంటారు. నేను చూపిస్తాను నరకం. ఇది పట్టి పట్టుకోండి, ఇది పట్టుకోండి, పట్టుకోండి. గిల్లు గిల్లు గిల్లమ్మా. ఏమైంది ఇప్పుడు? మండిందా? ఇప్పుడు ఇది మంట కాదు, బగ్గ బగ్గ మండుచున్న అగ్నిగుండంలో ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ పాపాల వల్ల నీకు ఆ ఆపద రాబోతుంది. హల్లెలూయా. నేను మడుగుతున్నాను, నేను పాస్టర్ని, నేను సేవ 20 ఏళ్ళు అయింది, కానీ ఈ రోగం నేను తీసివేయలేని వల్ల కాదు అది. కానీ ఒక ఆయన ఉన్నాడు, నీకు ఏ అబద్ధం ఎన్ని ఆపదలున్నా ఈ ఆపద నుంచి, ఈ రోగం నుంచి, ఈ పురుగులు ఏమిటి ఇవన్నీ? అబద్ధం అనే, స్వార్థం అనే, విచారమైన పురుగులు. ఈ పురుగు సరి ఏం కొట్టాలి మనం? చెప్పండి చెప్పండి. ఏం కొట్టాలి? మందు కొట్టాలి. హల్లెలూయా. ఈ మందు ఎక్కడ దొరుకుతుంది? ఈ మందు ఎక్కడ దొరుకుతుంది? ఒక చోటు ఉంది. 3 మేకల పైన గొల్గొతా కొండలో కలువరి సిలువలో యేసయ్య కాచిన రక్తమే. హల్లెలూయా. యేసయ్య రక్తం పరిశుద్ధమైంది, నిర్దోషమైంది, నిష్కలంకమైంది. ఎంత ఘోర నీచమైన పాపాన్ని కూడా చంపగల శక్తి, సామర్థ్యం ఈ యేసు రక్తం. హల్లెలూయా. యేసు రక్తం. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? కొంచెం ఏమనుకోద్దయ్యా. హల్లెలూయా. ఇది ఏమనుకోండి, ఇవి నీళ్ళ తెలుసు. ఇదేంటి? ఇప్పుడు ఈ రోగం పోవాలి, ఈ పురుగు పోవాలంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు ఏం కావాలి? యేసులో రక్తం. ఏ రక్తం? యేసు రక్తం పోయబడాలి. ఇక్కడ ఏం పోయా? ఇట్లా
రక్తం పోయబడాలి. ఆ రక్తం పోతే విడిపండి, మొత్తం వదిలేసండి. ఎప్పుడు పడితే, యేసు రక్తం పడితే ఏమవుతుంది? మీకున్న రోగం, మీకున్న పాపం, మీకున్న అశాంతి, మీలో ఉన్న దుర్నీతి అన్యమైతాయి, తొలగిపోతుంది. అప్పుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిత్య జీవము, పరలోకమైన యేసు ప్రభు మీలోకి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎప్పుడు మీ ప్రార్థన ఏముంటది? ఆస్తులు కావాలి, ఆరోగ్యం కావాలి, అప్పులు పోవాలి, పెళ్లిళ్ళు కావాలి, పిల్లలు పుట్టాలి. ఇదే భక్తియా? నీ ఆత్మకు పాపాన్ని బట్టి ఏముంది? ఆపద ఉంది. ఇదిగో ఆపదలో ఉన్న వాళ్ళారా, ఇదిగో ఆదుకునే దేవుడు అతి పిలుస్తున్నాడు. నువ్వెంత ఘోర పాపమైనా సరే ఈరోజు రాత్రి నువ్వు మోకరించి, యేసయ్యా నేను పాప రోగముతో ఉన్నాను, పాపాన్ని పురుగుబట్టి చనిపోతున్నాను, మనశ్శాంతి లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు, ఎంత సంపాదించినా, ఎంత తిన్నా ఆరోగ్యం లేదు. కారణం నీ ఆత్మకు పాపాన్ని పురుగుపట్టింది. అందుకే రోజు రాత్రి యేసు వారి యొక్క అమూల్యమైన, శ్రేష్టమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన ఆ రక్తము నీ పైకి రావాలి అంటే ఈ రాత్రి నువ్వు పని చేయాలి. ఒక పని నువ్వు చేయలేదా? చేతుల పైకి ఎత్తేసయ్యా, నేను పాపిని. ఎవరిని? నేను పాపిని. ఇప్పుడు నేను చచ్చిపోతే నరకం వెళ్ళిపోతాను. నా పాపాన్ని క్షమించు. నా జీవితాన్ని పాడు చేస్తున్నా, నా ఆత్మను పాడు చేస్తున్నా, నా ఆత్మను నరకముకు లాక్కొని పోతున్నా. ఈ పాప సంఖ్యలు తెంచు నాయనా, నన్ను ఆదుకోను అని ఒక్కసారి కేక వేసి చూడు. నువ్వు ఎప్పుడు చూడని ఆ శాంతిని, ఆ సమాధానమును, ఆ నెమ్మదిని నువ్వు అనుభవిస్తావు. అడుగుదామా? మనం చెప్తున్నాను, మీ అందరి ఆపదలు, మీ అందరి ఆత్మలు ఆపదలో ఉన్నవి. అది ఏ ఆపద అంటే, మీరు మరణించిన మరుక్షణము భగ 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 మండుచున్న అగ్నిగుండంలో ఉంటావు. అడుగుతున్న మాట తన బాధ మీకు అర్థమవుతుందా? నీ ముఖం బాగుంది, నీ జుట్టు బాగుంది, మీ బట్టలు బాగున్నాయి, మీ ఇండ్లు బాగున్నాయి, కానీ మీ ఆత్మ ఆపదలో ఉంది. ఇప్పుడు చనిపోతే నరకం వెళ్ళిపోతావు. నువ్వు చేసిన నీ పాపములే నీ ఆత్మను నరకంలోకి తీసుకెళ్ళిపోతుంది. అందుకే పిచ్చి వాడు అరుస్తున్నారు. ఒక్కసారి నిన్ను ప్రేమించి 3 మెక్కుల పైన గొల్గొతాలో రక్తం కాచి ప్రాణం పెట్టిన ఆయన కాళ్ళు పెట్టుకుందామా? ఏడుద్దామా? రెండు మోకరించండి. అందరూ మోకరించి దయచేసి కళ్ళు మూసుకురండి. ఆపదన్నీ తొలగించి వేసి కావలసిన పాప క్షేమాపణ, ఆరోగ్యమును ఆయన సహాయం చేయమని అయా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని రేపు జరగబోయే సభలను మీకే సమర్పిస్తూ పునరుద్ధారుడైన సర్వశక్తుల యేసు నామమున ప్రార్థన చేసిన పరమ తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము కూడి వచ్చినందరికీ, సర్వాత్మ సంఘానికి, సకల పరిశుద్ధులకు, మరి ప్రాముఖ్యంగా ఈ రాత్రి స్వార్థని విని అంగీకరించి అప్పగించుకున్న ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి సదాకాలం పోయి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమే జయం, సర్వత్వమే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. Praise the Lord.